జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారం గ్రామంలో గంధ మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన గంధ మహోత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు. ఉదయగిరి కావలి నియోజకవర్గం ప్రజలు సంతోషంగా ఉండాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేర్పింది అల్లా గురించి. ఎప్పుడు కూడా ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది. నాకు మొట్టమొదట నా రాజకీయ భవిష్యత్తు, మేము ఒక్కింటి వాళ్ళం, దగుమాటోళ్ళు ఒక్కింటి వాళ్ళు, కానీ నా హక్కును చేర్చుకుంది నా ముస్లిం సోదరులు. నేను రాజకీయంగా ఈ గ్రామంలో కంటెస్ట్ చేసినప్పుడు నా కోసం ఏడ్చిన కళ్ళ నీళ్లు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారంటే అది ఒక్క ముస్లింలే. ఆ రోజు ఇచ్చినటువంటి మీ ముస్లింల ప్రోత్సాహమే ఈరోజు నన్ను నాయకుని చేసింది. ఈరోజు కావలిలో కూడా నన్ను ముస్లింల హక్కును చేర్చుకున్నాడు. దాని అంతటికి కారణం అల్లా. అందుకనే నేను చాలా మా అమ్మ నేర్పింది మాకు, కందూరప్పుడల్లా ప్రాహారాలు ఇవ్వటం, కందూరప్పుడల్లా మసీదుకి రావటం, మసీదులో ప్రార్థనలు చేసుకోవడం మా ఇంటి కూడా ఒక ఆనవాయితీ. అందుకనే మేము మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, మన ఊర్లో జాతర జరిగినా అందరూ ఎలా చేశారో నాకు తెలియదు, మేము అలాలు చేసి ఊరందరినీ పిలుచుకుని భోజనాలు పెట్టామంటే నాకు ముస్లిమ్స్ మీద ఉండే అభిమానం. ఈ నీళ్లు తాగా, ఈ గాలి పీల్చా, ఇక్కడ నడిచా, ఇక్కడ అందరి మధ్యలో ఎదిగా, ఈ రోజున మన ఊరి ఖ్యాతిని ఈరోజు కావలి దాకా తీసుకెళ్ళా. మీ అందరూ ఉన్నారనే ధైర్యంతో ఈరోజు ఇప్పటికి కూడా నిరంతరం మన ప్రాంతం మీద ప్రేమ ఉంది. రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి ఆయన్ని గౌరవించుకోవడం కూడా మన బాధ్యత. కాబట్టి నేను కొంతవరకు దూరంగా ఉన్నది వాస్తవం. కానీ ఎప్పుడైనా మన ఊరు, మన ప్రాంతం, నాకు ఓనామాలు నేర్పినటువంటి ఈ మండలం ఎప్పుడూ నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటూనే ఉంటా. అందుకనే ఎప్పుడైనా మనోళ్ళని కల్పిస్తే ఎంత శ్రమ ఉన్నా కూడా ముందు మనోళ్ళు రాగానే ఆప్యాయంగా పలకరించడానికి కారణం మీ అందరు పెంచితేనే నేను పెరిగింది రాజకీయంగా. అందుకే ఎప్పుడు కూడా మన ఊరి మీద ప్రేమ ఉంటుంది. నేను ఈ ఊర్లో చాలా సిమెంట్ రోడ్లు పూర్తి చేశాను, ఇంక కొంచెం కొరవ ఉంది. అతి తొందరలో సురేష్ గారితో మాట్లాడి ఇవి కూడా పూర్తి కూడా చేపిస్తానని కూడా మీ అందరూ కూడా నేను సురేష్ తరఫున కూడా మాటిస్తున్నా. సురేష్ గారు మంచి వ్యక్తి, ఆయనతో మీరు మమేకం కండి. ఆయన కూడా ఆస్తులన్నింటినీ వదులుకొని సేవ చేయాలని మనసుతో ఈ ప్రాంతానికి వచ్చాడు. అమెరికాను వదులుకొని మన ప్రాంతానికి వచ్చాడు. తప్పకుండా ఆయన సేవ చేసే మనస్తత్వం ఉంది. కాబట్టి ఆయన నా మీద ఏదైతే ప్రేమను చూపించారో అదే ప్రేమని ఆయన మీద కూడా చూపించి మన ఊరిని అభివృద్ధి చేసుకునే దాంట్లో ఆయన కానీ నేను కానీ ఇద్దరం కూడా కృషి చేస్తామని కూడా మీకు అందరికి కూడా మాటిస్తున్నా. ఆయనను కూడా ఈరోజు రమ్మని నేనే ఆహ్వానించా. నాకు ఇంకా 2-3 ఫంక్షన్స్ ఉంటే ఆయన కూడా మళ్ళా వస్తాడు. తప్పకుండా మీరు ఆయన ఆదరించండి, గౌరవించండి, అభిమానించండి, మన ఊరు యొక్క విలువని పెంచండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నాకు నిజంగా మాటలు రావటం లేదు, చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. ఇంకొకసారి పొగులు వచ్చి ఒక్కరోజు మళ్ళీ మా ఇంట్లో అందరం కూర్చొని భోజనం చేద్దాం. తప్పకుండా ఊరోళ్ళందరినీ కూడా పిలుస్తా. ఎందుకంటే నేను ఎంత ఎత్తు ఎదిగినా ఈ ఊరికి బిడ్డనే. నేను ఎంత ఎత్తు ఎదిగినా ఈ ఊరు వాడినే. ఏ ఊరు నీది అంటే నాది బ్రాహ్మణకాక అగ్రహారం అని చెప్తా తప్ప నేను ముస్లిం అని చెప్పను. ఎందుకంటే ఈ ఊర్లో నన్ను అందరూ ఆదరించారు. అందరూ నన్ను ఆదరిస్తేనే 2005 ఎన్నికలు జీవితంలో మరుపురాని నా ఘట్టం. నా రాజకీయ భవిష్యత్తుకి ఒక టర్న్ అయినటువంటి ప్లేస్ ఇది. ఆనాడు నా కోసం లాఠీ చార్జీలు చేపించుకున్నారు, నా కోసం కొట్టించుకున్నారు, నా కోసం ఇక్కడ ఉన్నటువంటి హరిజన, అరుంధతి, గిరిజన, ముస్లిం, సాకలోళ్ళ కానించి, మంగళోళ్ళ కానించి, ముత్తరాసోళ్ళ కానించి, బలిజోళ్ళ కానించి అందరూ కూడా సొంత బిడ్డలాగా ఏడ్చారు నా కోసం. అది నేను మర్చిపోతే ఆ ఊరికి ఇచ్చిన రుణం తీసుకున్నట్టు కాదు, అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకోనున్నా. ఎక్కడ పోయినా చెప్తుంటా మన ఊరు ప్రజల యొక్క గొప్పతనాన్ని గురించి. అందుకే
ఈరోజు రావాలని, కొత్త సాంప్రదాయానికి నాంది పలకాలని, మన పిల్లలు వస్తే నేను వస్తానని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. అందుకనే వచ్చాను. తప్పకుండా మీ ఆదరాభిమానాలు ఎప్పుడు నాకు దక్కాలి. నేను కూడా ఎప్పుడు కూడా ఈ గ్రామం మీద ప్రేమను పెంచుకుంటూనే ఉంటా. మా అన్న ఇక్కడే ఉంచాం, ఎందుకంటే మా అన్నను కూడా మేము కావాలి తీసుకెళ్ళిపోయి ఉండేవాళ్ళం. మా కుటుంబంలో అందరూ అడుగుతున్నారు అన్నను కూడా ఎందుకు అగ్రహారంలో ఉంచుతో కావాలి పెట్టమని. కానీ మేము ఉన్నంతకాలం, మా అమ్మ నాన్న ఇక్కడ పెరిగిన కొంతకాలం మేము తప్పకుండా అగ్రహారం అనే గ్రామాన్ని కాపు కాయాల్సినటువంటి బాధ్యత మాది ఉంది. కష్టాల్లో ఇబ్బందుల్లో ఎప్పుడైనా మేము తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టే మా అన్నను ఇక్కడే ఉంచాం, ఇక్కడే ఉంచుతాము కూడా. ఎప్పుడు కూడా ఈ ఊరి మీద మేము ప్రేమని మమకారాన్ని మర్చిపోము. ఈ చెరువు కట్టని మర్చిపోము, ఈ మసీదుని మర్చిపోము, ఈ ఊరిని మర్చిపోము, ఈ రాగి తోటల్ని మర్చిపోము, బీసీ కాలనీని మర్చిపోము. ఎప్పుడు కూడా మర్చిపోము. మా అమ్మ నాన్న గుర్తున్నంత కాలం అగ్రహారం గ్రామంలో నా కోసం నిలబడ్డ ప్రతి ఒక్క పేదవాడు గుర్తుంటాడని అల్లా సాక్షిగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.